ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేక కోత విధిస్తారా? ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్గా మారింది. జూలై 1వ తేదీన కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఒక్క రోజులోనే 95% పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. కేవలం సచివాలయానికి చెందిన 1,25,000 మంది సిబ్బందిని పింఛన్ల పంపిణీకి వినియోగించుకుంది ప్రభుత్వం. దీంతో వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఆగిపోతాయి అనే వాదన తప్పని తేలిపోయింది. మరి గత ప్రభుత్వం పెద్ద ఎత్తున నియమించిన వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేక తొలగిస్తారా అన్న అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగ విజయవంతంగా ముగిసింది. కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం విజయవంతంగా పింఛన్లను పంపిణీ చేసింది. 95% మంది లబ్ధిదారులకు పింఛన్లు అందాయి. ఇక అసలు విషయానికి వస్తే గతంలో వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లను ఏం చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వాలంటీర్లు లేకపోతే పింఛన్లు పంపిణీ చేయలేమని జగన్ సర్కార్ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. తీరా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలు వినియోగించుకోకుండా కేవలం సచివాలయానికి చెందిన 1,25,000 మంది సిబ్బందిని వినియోగించుకుని పింఛన్లను పంపిణీ చేసి రికార్డు సృష్టించారు. సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేయించిన ప్రభుత్వం ఇక వాలంటీర్లతో పనేముంటుందన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో వాలంటీర్లలో కూడా తమను తొలగిస్తారన్న ఆందోళన మొదలైంది. అయితే ప్రభుత్వం వీరిని తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదు. దీనిపై అధికారికంగా ప్రకటన కూడా చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు మాత్రం దీనిపై కీలక ప్రకటనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు కూడా వాలంటీర్లను తొలగించేది లేదని క్లారిటీ ఇచ్చారు. సోమవారం నాడు మంగళగిరిలో కూడా ఈ అంశాన్ని మరోమారు ప్రస్తావించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎలా పంచుతామంటూ ఏప్రిల్ నెలలో పింఛన్లను సరిగా పంపిణీ చేయకుండా చేతులెత్తేసిందని, మండుటెండలో ముసలివారిని కార్యాలయాల చుట్టూ తిప్పి వారి ప్రాణాలను తీశారని బాబు జగన్ సర్కార్పై మండిపడ్డారు. అందుకే వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా పింఛన్ పంపిణీ చేయవచ్చు అని నిరూపించేందుకే తాము ఒక్క రోజులో పింఛన్ పంపిణీ చేపట్టామని వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మరో కీలక వ్యాఖ్య చేశారు. వాలంటీర్ల అవసరం ఉందనుకుంటే వారి సాయం కూడా తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులకు చెప్పామన్నారు. వాలంటీర్లను తొలగించాలనే ఉద్దేశం ఉంటే వారి సాయం తీసుకోమని చెప్పరు కదా అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రభుత్వానికి వాలంటీర్లను తొలగించే ఉద్దేశం లేదని చెబుతున్నారు. వైసీపీ వాదిస్తున్న విధంగా వాలంటీర్ వ్యవస్థ లేకుంటే పింఛన్ల పంపిణీ జరగదని ఇప్పటి వరకు వాదించారు. అది తప్పు అని నిరూపించేందుకే సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ చేయించి ఉంటారని చర్చ కూడా తాజాగా తెరపైకి వచ్చింది. మరైతే వాలంటీర్లను ఏం చేస్తారు, వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంత స్పష్టత ఇచ్చారు. మంగళగిరిలో ప్రసంగించిన ఆయన వాలంటీర్ల సేవల్ని ఎలా వినియోగించుకోవాలని అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వారిని క్రమంగా వివిధ శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులుగా మార్చే అంశాన్ని ఆలోచిస్తామన్నారు. పవన్ తద్వారా వారిని కూడా ప్రభుత్వంలో భాగం చేయాలనుకుంటున్నట్టు చెబుతూ ఉన్నారు. ఏ శాఖలో ఎక్కడెక్కడ ఎలాంటి అవసరాలున్నాయో చూస్తున్నామన్నారు. తద్వారా వాలంటీర్లను వివిధ శాఖల్లోకి తీసుకునే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమంటున్నారు. మొత్తానికి వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక
ఇక వైసీపీ తరహాలో వాలంటీర్ల సేవల్ని వినియోగించుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఎందుకంటే అలా చేస్తే వైసీపీకి తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై కూటమి ప్రభుత్వం ఆధారపడుతోందన్న చెడ్డ పేరును మూటగట్టుకోవడం ఎందుకని కూటమి ప్రభుత్వం భావిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఆ అవకాశం వైసీపీకి ఇవ్వరాదనే ఉద్దేశంతో ముందుగా పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను తొలగించి వారికి ఇతర ఉపాధి మార్గాలు చూపాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే సమయంలో అధికారంలోకి రాకముందు బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ తరచూ తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం 10,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ సోమవారం కూడా ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతానికి వాలంటీర్లకు వచ్చిన ప్రమాదం ఉండకపోవచ్చునని, వాలంటీర్లు ఆందోళన చెందాల్సిన పని లేదని కూటమికి చెందిన సీనియర్ నాయకులు చెబుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించగా పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి పంపిణీ చేశారు. కాగా రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 94.75% పంపిణీ పూర్తి చేశారు. రాష్ట్రంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ ఆగిపోతుందని ప్రచారం చేశారని, వాలంటీర్లు లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యత, జవాబుదారీతనం ఉంటుందని, సచివాలయ ఉద్యోగి ఎవరూ ఇకపై డబ్బులు అడగలేరని, అడిగితే కూటమి నాయకులకు చెప్పాలని పవన్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు అలా చేయరని, ఎవరైనా డబ్బులు అడిగితే కలెక్టర్ దృష్టికి, కూటమి నాయకుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి సగటున 1,00,000 రూపాయలకు పైగా ప్రభుత్వ డబ్బు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ ఉద్యోగుల్ని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని, వాటిని సరిదిద్దే ప్రయత్నం తాము చేస్తున్నామన్నారు. ఇకపై పంచాయతీరాజ్, పర్యావరణ శాఖల్లో అవినీతి ఉండదు, జవాబుదారీతనం పెంచుతామని పవన్ చెప్పారు. ఎవరిని ఇబ్బంది పెట్టి భయపెట్టేది లేదన్నారు పవన్. మొత్తానికి గతంలో జగన్ ప్రభుత్వం చెప్పినట్లు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పింఛన్లు ఆగిపోతాయన్నది వట్టి మాటలే అని తేలిపోయింది. ఇక మిగిలింది వాలంటీర్ల సేవలను ఎలా వినియోగించుకోవాలో చంద్రబాబు, పవన్ దీనిపై సీరియస్గానే దృష్టి పెట్టారు. ప్రస్తుతానికి వారికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని కూటమికి చెందిన సీనియర్ నాయకులు కూడా చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వారిలో భయం వెంటాడుతూనే ఉంటుంది. మరి బాబు దీనిపై ఎలాంటి ప్రకటన చేస్తారో అని వాలంటీర్లు మాత్రం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.